మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన పెద్ది చిత్ర గ్లిమ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ గ్లిమ్స్ లో చరణ్ పహిల్వాన్ గా కనిపిస్తూ తన రగ్ లుక్, మాస్ మేకోవర్ తో అభిమానులకు అసలైన కిక్కిచ్చారు. ఈ సాలిడ్ గ్లిమ్స్ తో సినిమా హైప్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయికి చేరింది. 1980ల నాటి ఆంధ్రప్రదేశ్ నేపథ్యంతో సాగే ఈ కథలో రామ్ చరణ్ ఒక పల్లెటూరి యువకుడిగా కనిపిస్తారని తెలుస్తోంది. క్రీడల నేపథ్యంలో సాగే ఈ ఎమోషనల్ జర్నీ కోసం చరణ్ తన బాడీ లాంగ్వేజ్ ను పూర్తిగా మార్చుకోవడమే కాకుండా ఉత్తరాంధ్ర యాసలో డైలాగులు కూడా చెప్పబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం పెద్ది సినిమా హిందీ వర్షన్ కు సంబంధించి ఉత్తరాది మార్కెట్లో భారీ డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో తిరుగులేని పట్టున్న ప్రముఖ నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ వారు ఈ సినిమా హిందీ హక్కులను సొంతం చేసుకున్నారట. ధురంధర్ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన జియో స్టూడియోస్ వంటి అగ్ర సంస్థ డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చేపట్టడం పెద్ది టీమ్ కు పెద్ద ఊరటనిచ్చే విషయం. రామ్ చరణ్ కు ఉత్తరాదిలో ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ భారీ ప్రాజెక్ట్ ను చేజిక్కించుకోవడంతో ఈ సినిమా నార్త్ ఇండియాలో కూడా పుష్ప, RRR తరహాలో భారీ ఓపెనింగ్ సాధిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. జియో స్టూడియోస్ రంగంలోకి దిగడంతో ఉత్తరాదిలో ఈ సినిమాకు భారీ స్థాయిలో థియేటర్లు దొరకడమే కాకుండా ప్రమోషన్లు కూడా అదే రేంజ్ లో జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, చరణ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తుంటే హిందీ ఆడియన్స్ ను ఈ చిత్రం విశేషంగా ఆకట్టుకుంటుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు వంటి హేమీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో రామ్ చరణ్ మరోసారి బాలీవుడ్ బాక్సాఫీసు వద్ద తన సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ భారీ ప్రాజెక్టుకు ఆస్కార్ విజేత AR రెహమాన్ సంగీతం అందిస్తుండడం విశేషం. ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి వంటి పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా విడుదల విషయంలో వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ ఏప్రిల్ 30, 2026న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి పక్కా వస్తుందని చిత్ర యూనిట్ స్పష్టం చేసింది.